వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ వీడియోలో హోటల్ రూమ్ టూర్ చూపిస్తా అన్నాను కదండీ! ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం పదండి. ఇలా డోర్ ఓపెన్ చేయంగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి జాకెట్స్, షూస్ పెట్టుకోవడానికి ఉందనమాట. సో, చూసారు కదా! హ్యాంగర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అలానే దీని పక్కన వచ్చేసి కిచెన్ అనమాట. చిన్న కిచెన్‌లో పెద్ద ఫ్రిడ్జ్ అండి. చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది. చాలా ఐటెమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండీ! కిచెన్‌లో అన్నీ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్. సో, అంటే ఒక ఫ్యామిలీకి సరిపడగా కొన్ని రోజులు స్టే చేయడానికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా కిచెన్ అయితే. సో, ఇటు పక్కొస్తే డైనింగ్ టేబుల్ 2 సీటర్ డైనింగ్ టేబుల్ ఉంది. సో, ఇదంతా హాల్ అనమాట. హాల్‌లో కౌచు, టీవీ అన్నీ ఉన్నాయి. అంటే టీవీ వచ్చేసి 2 టీవీస్ ఉన్నాయి. ఒకటేమో హాల్‌లో ఉంది. ఇంకోటేమో బెడ్‌రూమ్‌లో ఉంది. సో, 2 టీవీస్ ఇచ్చారు. అలానే ఇక్కడ వర్క్ చేసుకోవడానికి సో, టేబుల్, చైరు అలానే ఫోన్ అంతా ఉంది. సో, ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా బావుందండి. అంటే ఆల్రెడీ డార్క్ అయిపోవడంతో మీకేం కనబడట్లేదు కానీ, నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఎలా ఉందో ఏంటో. వ్యూ అయితే సూపర్ ఉంది. అంటే స్విమ్మింగ్ పూల్ అది ఉంటదనమాట. సో, ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అనమాట. బెడ్‌రూమ్ కూడా చాలా బావుంది. సో, బెడ్‌రూమ్‌కి, వాష్‌రూమ్‌కి మధ్యలో ఇక్కడ ఇలాగా మన బ్యాగ్స్ అవి పెట్టుకోవడానికి, మన లగేజ్ స్టోర్ చేసుకోవడానికి ఉంది. అలానే మన బట్టలు అవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ చేసుకోవడానికి ఐరనింగ్ బోర్డు, ఐరన్ బాక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారండి. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మీకు చెప్పాను కదా! వ్యూ చూపిస్తానని చెప్పి మేముంటున్న రూమ్ నుంచి ఇదే అనమాట. చాలా బావుంది కదా! స్విమ్మింగ్ పూల్ అలానే పక్కన బాస్కెట్ బాల్ కూడా ఆడుకోవడానికి ఉందనమాట. అంటే హోటల్‌లో స్టే చేసేవాళ్ళు వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అలానే బాస్కెట్ బాల్ కూడా ఆడుకోవచ్చు. బట్ మేమెళ్ళిన టైంకి అప్పుడు స్విమ్మింగ్ పూల్ క్లోజ్ చేసేసారనమాట. ఇంకిప్పుడు రెడీ అయిపోయి మేము ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఎళ్తున్నాము. మేముంటున్న హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ. ఏమేమున్నాయి బ్రేక్‌ఫాస్ట్ అనేది మీకు అయితే చూపించేస్తున్నాను. ఫ్రూట్స్, మిల్క్స్, బేకను, హాష్ బ్రౌను, బ్రెడ్, ఓట్స్ ఇవన్నీ ఉన్నాయండి. సో, మా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమిప్పుడైతే షాప్‌కైతే వెళ్తున్నామండి. మేమున్న హోటల్ దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఒక షాప్ ఉందనమాట. సో, మాకు కొన్ని థింగ్స్ కావాల్సుంటే ఇంక అవి తీసుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారా పెద్దగా ఎవరు లేరనమాట నడిచేవాళ్ళు. అందరూ కార్స్ మీద వెళ్తున్నారు. ఎక్కువ కార్సే ఇక్కడ. చాలా మంది తక్కువ మంది ఉంటారు నడిచేవాళ్ళు. యూఎస్‌లో హౌస్ హంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంక మేమిప్పుడు హౌస్ చూడడానికెళ్తున్నాము. దానికోసం మేము క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం. క్యాబ్ అయితే వచ్చేసింది. యూఎస్‌లో హౌసెస్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అంటే గనక జిల్లో అని ఒక యాప్ ఉంటుందండి. మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను. అంటే ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా చెప్తున్నాను. ఆ జిల్లో యాప్‌లోకెళ్ళిన తర్వాత మీకు కావాలితే ఫ్లాట్స్ కావాలన్నా, లేదంటే టౌన్ హోమ్స్ కావాలన్నా కూడా మీరు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ యాప్ చూస్తే గనక మీకే అర్థమైపోతుంది. మేము కూడా ఆ యాప్ ద్వారానే ఈ ఫ్లాట్ చూడడానికైతే వచ్చామండి. సో, ఓవరాల్‌గా అయితే ఇది ఫ్లాట్. మాకైతే చాలా బాగా నచ్చింది. స్పేషియస్‌గానే అనిపించింది. కమ్యూనిటీ కూడా చాలా బావుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! కిచెన్‌లో డిష్ వాషరు, మైక్రోవేవ్, అవెన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ ఇన్‌బిల్టే ఉన్నాయి. అలానే వాషింగ్ మిషన్, డ్రైయర్ కూడా ఇచ్చారనమాట. ఈవెన్ రూమ్స్ కూడా స్పేషియస్‌గా అనిపించింది నాకైతే. మేము ఈ హౌస్‌తో పాటు టోటల్‌గా ఇంకో 2, 3 హౌసెస్
హౌసెస్ అయితే చూసామండి. సేమ్ అన్ని హౌసెస్ సేమ్ ఇదే మోడల్‌లో అలానే ఇదే విధంగా స్పేషియస్‌గా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ హౌసెస్ అన్నీ ఇలా స్పేషియస్‌గానే ఉంటది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే వితౌట్ ఫర్నిచర్ అనమాట. ఫర్నిచర్ అయితే ఇవ్వరు. మనం తీసుకోవాలి. బట్ మాకు యూకేలో అనుకోండి మాకు విత్ ఫర్నిచర్ అది ఇచ్చారు. మీరు ఆల్రెడీ అక్కడ యూకే హోమ్ టూర్‌లో చూసే ఉంటారు. అన్నీ ఇచ్చారనమాట. బట్ ఇక్కడైతే మనం తీసుకోవాలి. సో, ఇక్కడ చూస్తున్నారా మేము ఫైర్ పిట్ దగ్గర ఉన్నామనమాట. మేమున్న హోటల్ కింద ఇక్కడ మనం ఫైర్ పిట్ వేసుకోవచ్చు. మేము హోటల్‌లో 1 వీక్ ఉన్నామండి. ప్రతిరోజు వచ్చేవాళ్ళమనమాట. ఇక్కడ ఫైర్ పిట్ వేసుకొని ఇక్కడ కూర్చునేవాళ్ళం. బాగా అనిపిచ్చేది. ఎందుకంటే మేము వెళ్ళిన టైంకి వెదర్ చాలా చల్లగుండేది. సో, అందువల్ల ఇలా ఫైర్ పిట్ వేసుకుంటే బాగా అనిపిచ్చేదనమాట. సో, ఇంతేనండి. ఈ చిన్ని వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.